న్యూజిలాండ్ పై తొలి టీ20లో గెలిచిన ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా రెండో టీ20కి సిద్ధమవుతోంది. ఇవాళ రాయ్పూర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో తొలి టీ20 మ్యాచ్ లో గెలిచిన టీమిండియా ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20లోనూ గెలిచి ఆధిక్యం పెంచుకోవాలని టీమిండియా భావిస్తుంటే ఎలాగైనా ఇండియాను ఓడించి సిరీస్ ని సమం చేయాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతోంది. తొలి టీ20లో గెలిచిన టీమిండియా రెండో టీ20కి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్దరగొట్టిన మన జట్టు రెండో టీ20 కోసం ఎలాంటి మార్పులు చేయడం లేదు. అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ని ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 3వ స్థానంలో ఆడుతాడు. ఇక 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ వస్తారు. 5వ స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానానికి ఎలాంటి ఢోకా లేదు. 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో శివం దుబే ఆడతారు. 8వ స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానం దక్కగా వరుణ్ చక్రవర్తి, బూమ్రా, హర్షదీప్ అదేవిధంగా సింగ్ స్పెషలిస్ట్ బౌలర్లుగా కొనసాగుతారు. వరల్డ్ కప్ కోసం ఎంపికైన 2 వికెట్ కీపర్లు సంజు శాంసన్, ఇషాన్ కిషన్ న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20లో విఫలమయ్యారు. సంజు శాంసన్ 2 4లు కొట్టి 10 పరుగులకే అవుట్ అయ్యారు. మరోవైపు ఇషాన్ 8 పరుగులే చేసి నిరాశపరిచాడు. శాంసన్ నిలకడపై మరోసారి ప్రశ్నలొస్తున్నాయి. ఎప్పుడో ఒకటే మ్యాచ్ ఆడతాడని విమర్శలొస్తున్నాయి. ఓపెనర్గా శాంసన్ త్వరగా కుదురుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు 2 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన కిషాన్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించాల్సి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వీరిద్దరూ రెండో టీ20 మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.